ఉన్నారు. ఆంజనేయ భక్తుణ్ణి శనిదేవుడు పట్టలేడు అంటారు, నిజమేనా? శనీశ్వరుడు వేరు, శనైశ్చరుడు వేరు. మందపల్లిలో ఉన్న ఆయన పేరు శనీశ్వరుడు. శనిదేవుడు స్థాపించిన ఈశ్వరుడు అని అర్థం శనీశ్వరుడు అంటే. శనైశ్చరుడు మెలికల శాకింద చావత్తు. శనైశ్చరుడు అంటే మెల్లగా నడుచువాడు, మందుడు. మందుడు అన్నా కూడా శని. ఈయన పడితే మనకు జ్యోతిష్యంలో చెప్తుంటారుగా, ఏదో అష్టమ శని, ఆ శని, ఈ శని. ఈయన పడితే అందరి కష్టాలే, అందరినీ పట్టాడు, అందరికీ ఇబ్బందులు కలిగించాడు. అయితే ఇద్దరు వ్యక్తులు కలిగించలేదు. ఒక ఆంజనేయుడికే కాదు, ఇంకో ఆయన కూడా కలిగించలా. ఎవరయ్యా అంటే మహాగణపతి. మహాగణపతి దగ్గరికి వెళ్ళాడు శనైశ్చరుడు. నిన్ను పట్టేస్తాన్ అన్నాడు. నాయనా, నువ్వు చాలా గొప్పవాడివి, నీ పద్ధతులు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి కదా. అయితే నేను ఎప్పుడు పడతానో చెప్పు అన్నాడట. అంటే చమత్కారంగా చెప్తారు. ఏమిటి అంటే ఆయన చేతి మీద రేపో అని రాశాడట. అప్పుడు శనైశ్చరుడు, మందుడుగా పెద్ద అంత పనిచేయదు బుద్ధి, వినాయకుడిని పట్టలేనా, రేపు కదా అనుకోని తెల్లవారులే చూసుకున్నాడు. రేపెక్కడికి పోతాడు చూస్తా. మళ్ళీ లేచాడు. రేపో మళ్ళీ రేపు ఇదే పని. ఊహా అంటాం, ఊహ అంటాం. ఇవాళ కూడా చూసినాడు రేపు. అలా తప్పించుకున్నట్టే గణపతి. ఇక మన ప్రశ్న కొందాం. అడిగింది హనుమంతుడైతే వినాయకుడు చెప్పాడేంటి అనుకోకుండా, అంటే ఆయన కూడా మహానుభావుడు, సిద్ధి బుద్ధి. ఆంజనేయ స్వామి వారి దగ్గరకు వచ్చాడు శనైశ్చరుడు. ఆంజనేయ స్వామి, ఇవన్నీ ఏంటంటే పరాశర సంహిత మొదలైనటువంటి గ్రంథాల్లో ఉంటాయి, రామాయణంలో ఉండదు ఇది. ఆ మహానుభావుడు పట్టడానికి వచ్చేటప్పటికి నిన్ను పట్టేస్తాన్ అన్నట్ట. పడుదు గాని అసలు నీవు చాలా గొప్పవాడివి. అయితే రామ భజన ఎప్పుడైతే, రామనామాన్ని ఎప్పుడైతే నేను స్మరించకుండా ఉంటానో అప్పుడు బట్టి అన్నాడు. ఈ భక్తులందరినీ నేను చూశాను, రాత్రిపూట హాయిగా నిద్రపోతుంటారు కదా అని ఒక అర్ధరాత్రి వేళ ఆంజనేయ స్వామి వారిని పట్టడానికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయన అర్ధనిమీలిత నేత్రుడై రామ్ రామ్ సియా రామ్ 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 రామ రామ రామ్ 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 రామ రామ రామ్ 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 దశరథ నందన రామ్ 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 దశముఖమర్దన రామ్ 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 రామ రామ రామ్ 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 శ్రీరామ రామ రామ్ రామ్ రామ్. నిశ్చలంగా అర్ధనిమీలిత నేత్రుడై మౌనంగా తలుస్తున్నాడు. అప్పుడు శనైశ్చరుడు చూసి నిద్రపోతున్నాడు కదా అని అలా లోపలికి ప్రవేశిస్తే చెవులలో నుంచి వెళ్దామనుకుంటే చెవులలో నుంచి, ముక్కులలో నుంచి, దేహంలో ఉన్నటువంటి రోమ రంధ్రాలలో నుంచి రామనామం పలుకుతున్నటువంటి మహానుభావుడు. రామనామంతో పరవశుడై రోమంలో పలుకుతుడయ్యేటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఎటు వెళ్ళాలా తెలియక గెరగెర తిరుగుతున్నాడు ఆంజనేయ స్వామి వారి చుట్టూతో. ఆంజనేయ స్వామి వారు ఊరుకున్నాడే కానీ ఆంజనేయ స్వామి వారి తోక ఊరుకోలేదు. ఆ వాలము ఆంజనేయ స్వామి వారి వాలము నిశిచర గణములకు కరవాలము. ఆ వాలము నిశిచర గణములకు కరవాలము, భక్త జనులకు ఆలవాలము. ఆ వాలము అమాంతం లేచి శనైశ్వరుని గెరగెర బిర్రగా చుట్టేసింది. ఆంజనేయ స్వామి వారు మాత్రం ధ్యానిస్తూనే ఉన్నాడు. తోక బిర్రగా చుట్టి ఫళ ఆ కొమ్మకి, ఫళ ఈ కొమ్మకి పటపట కొట్టేసేపడి ఆ బాధ కలిగి శనైశ్వరుడు హనుమా 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 అన్నాడు. హనుమా కాదు, రామ్ రామ్ అని అన్నాడు. అప్పుడు రామనామాన్ని జపించాడు. అప్పుడు ఆ తోక కాస్త రామనామాన్ని జపించగానే ఆంజనేయ స్వామి వారికి ఒళ్ళు తెలియదు. అది విచిత్రం. వాడు శత్రువో మిత్రుడు ఆయనకు అనవసరం. వెంటనే ఆయన ఆనంద పారవస్యం చెంది కళ్ళ వెంట నీళ్లు గారుతూ భజన చేస్తాట మహానుభావుడు. ఎచ్చట రామ కీర్తనం అచ్చట హనుమనర్తనం, ఎచ్చట రామ కీర్తనం. ఇప్పుడు మన దగ్గర ఆంజనేయ స్వామి వారు ఉంటాడు. ఇప్పుడు మనం వింటున్నటువంటి భక్తి ఛానల్ ద్వారా, భక్తి టీవీ ద్వారా వింటున్నటువంటి, ఇప్పుడు మీ గృహంలో మీ ప్రక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటాడు. తెలుసునా? అది ఆయన నియమం. ఎచ్చట రామ కీర్తనం అచ్చట హనుమనర్తనం, ఎచ్చట రామ భావనం అచ్చట హనుమ భాసితం, ఎచ్చట రామ కీర్తనం. రామ 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 అనేటప్పటికి ఆ తోక కాస్త ఊడిపోయింది. అయితే శనైశ్చరుడు ఒళ్ళంతా పెట్ట ఒరుసుకుపోయింది.
మనం గనక ఒక పంచె కానీ ఒక ఏదైనా కరెక్ట్గా నడుము కడితే తీసిన తర్వాత చార పడుతుంది చూసారు, ఒక చార. ఆ చారే కాదు, చిట్టి రక్తం వస్తోంది పాపం. బాధ కలిగింది, హనుమ రామ రామ అన్నాడు. అప్పుడు శనైశ్చరుడు బాధపడి, ఇక నుంచి నీ భక్తుల జోలికి నేను రాను, నన్ను కాపాడు. అందుకని ఆ శనైశ్చరుడికి నువ్వుల నూనె పోస్తారు. నువ్వుల నూనె ఎందుకు పోస్తారు అంటే, ఆ ఒళ్ళంతా బాగా మనకు కూడా, మన అమ్మ ఏం చేస్తుంది, నూనె రాస్తుంది. ఇట్లా చిట్లిపోయిందనుకోండి దేహం, నూనె రాస్తుంది, మెత్తగా ఉంటుంది. అప్పుడు ఆ నూనె రాస్తే అప్పుడు ఆ శనైశ్చరుడు, ఆహా ఎంత బాగుందిరా, ఎంత బాగుందిరా, ఎంత బాగుందిరా, ఆహా నేను నీ జోలికి రానరా, నేను నీ జోలికి రానరా అంటుంటాట. అందుకని శని చాలనటువంటి వారు మనకు జ్యోతిషంలో నీకు ఇలా పట్టినటువంటి వాడు నల్ల నువ్వుల నూనెని, నల్లగుడ్డ ఎందుకంటే అవమానం కలిగిన వాడు ఏం చేస్తాడు, సిగ్గుతో ఇలా పోతాడు. అందుకని ఆ శనైశ్చరుడు అప్పుడు చెప్పాడు, ఇక నుంచి హనుమ ఆంజనేయుని పారాయణ చేసిన, హనుమాన్ చాలీసా చదివిన, ఆంజనేయుని ప్రదక్షిణాలు చేసిన వాళ్ళ జోలికి నేను రాను అని ఆంజనేయ స్వామి వారితో శనైశ్వరుడు చెప్పాడు. గనక ఆయనని పట్టడానికి వచ్చాడు కానీ పట్టలేదు. అది విశేషం. ధర్మ